అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు ఫ్రెండ్స్. ఎవరి దువా స్వీకరించబడుతుంది, దువా చేయటం వల్ల మన తలరాత మారుతుందా అనే విషయాన్ని హదీసుల ద్వారా తెలుసుకుందాం. దాసుడు చేసే దువా ఎట్టి పరిస్థితుల్లోనూ త్రోసిపుచ్చబడదు. దాసుని దువా ఒక్కోసారి వెంటనే అల్లాహ్ సన్నిధిలో స్వీకృతికి నోచుకుంటుంది. అంటే వెంటనే దాసుడు చేసినటువంటి దువా పూర్తి అవుతుందన్నమాట. లేదా దాని మూలంగా అతనికి రాబోయే ఆపదలు, గండాలు తప్పిపోతాయి. అంటే దాసుడు చేసినటువంటి దువా యొక్క కారణంగా ఏదైనా ఆపద కానీ, ఏదైనా గండం కానీ ఆ దాసునికి వచ్చేది ఉంటే అది ఆ దువా కారణంగా తప్పిపోతుంది. ఇంకా దాసుడు చేసినటువంటి దువా అతని పరలోక జీవితం కొరకు నిక్షేపంగా ఉంచబడుతుంది. ఒకవేళ దాసుడు చేసినటువంటి దువా ఇక్కడ నెరవేరకపోయినా అది పరలోకం కోసం నిక్షేపంగా ఉంచబడుతుంది. ప్రళయం రోజు అల్లాహ్ దాసుని లెక్క తీసుకునేటప్పుడు నువ్వు చేసినటువంటి దువా నీ కొరకు నిక్షేపంగా ఇక్కడ ఉంచబడి ఉంది, ఆ దువాకి బదులుగా నీకేమి కావాలో కోరుకో అని అల్లాహ్ అన్నప్పుడు దాసుడు ఆ సమయంలో తనకు కావలసినటువంటి స్వర్గాన్ని కోరుకుంటాడు. ఈ రకంగా దువా తప్పకుండా స్వీకరించబడుతుంది 3 రకాల్లో. మొత్తానికి దువా చేసేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్ సన్నిధి నుండి ఖాళీ చేతులతో తిరిగిరాడు. పైన చెప్పబడిన 3 రకాలుగా దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. ఒకటి వెంటనే స్వీకరించబడుతుంది. రెండోది ఏదైనా ఆపదలు కానీ, గండాలు కానీ వచ్చే ఉంటే అవి తప్పిపోతాయి. లేక మూడో రకం ఆ దువా నిక్షేపంగా ఉంచబడుతుంది. ప్రళయం రోజు అది పనికొస్తుంది. దాసుడు తన ప్రభువు సన్నిధిలో ఎంతో దీనంగా చేతులెత్తి దువా చేయగానే అల్లాహ్ కారుణ్య కడలి కదిలి వస్తుంది. అల్లాహ్ తన సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్న దాసుణ్ణి ఖాళీ చేతులతో తిప్పి పంపటానికి సిగ్గుపడతాడు. అందుకే అతను అడిగిందల్లా ఇస్తాడు. మనుషులు ఎవరైనా డబ్బు సహాయం కానీ, ఇంకా వేరే ఏదైనా సహాయం కానీ అడిగితే ఇష్టముంటే చేస్తారు, లేకపోతే నాకు వీలు పడదండి అని చెప్పేస్తారు. అలా చెప్పటానికి సిగ్గుపడరు. కానీ అల్లాహ్ మాత్రం తన దాసుడు అడిగిందల్లా ఇచ్చేస్తాడు ఏదో ఒక రూపంలో. కానీ దాసుడిని మాత్రం ఖాళీ చేతులతో త్రిప్పి పంపడు. మనిషి గనక అల్లాహ్ విధించిన నియమ నిబంధనల్ని అనుసరిస్తూ దువా చేస్తే ఒకవైపు అతని జీవితం ధన్యమవటంతో పాటు మరోవైపు అతని మనోమస్తిష్కాల నుండి గర్వం, తలబిరుసుతనం, అహంకార భావాలు దూరమవుతాయి. కనుక మనిషి వీలైనంత ఎక్కువగా అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉండాలి. దువా విషయంలో ఎన్నటికీ విరక్తి చెందకూడదు. అల్లాహ్ యొక్క నియమ నిబంధనల్ని అనుసరిస్తూ దువా చేయటం అంటే కేవలం నమాజ్ చేయటం, రోజాలుండటమే కాదు, మంచి ప్రవర్తనతో కూడా ఉండాలి. ఇతరులని కష్టపెట్టకూడదు. ఇతరులని ఏదైనా మాట అనేటప్పుడు ఆలోచించుకొని అనాలి. వాళ్ళని మాటపరంగా కానీ, శారీరకంగా కానీ ఎలాంటి కష్టం కూడా ఇతరులకి కలిగించకుండా చూసుకోవాలి. మన వల్ల ఎవరైనా బాధపడితే వాళ్ళు కనుక మనకు వ్యతిరేకంగా దువా చేసినట్లయితే అతని దువా అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు. బాధితుని నోటి నుండి వెలువడే దువా అంతరిక్షాన్ని, సప్త ఆకాశాలను చీల్చుకుంటూ అల్లాహ్ సన్నిధికి వెళ్ళి బాధితునికి సహాయమందేలా చేస్తుంది. అంటే బాధితుని దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. అందుకే మన వల్ల తోటివారు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ ఎవ్వరూ బాధపడకుండా మనం చూసుకోవాలి. కేవలం నమాజ్ చేయటం, రోజాలు ఉండటమే కాదు, మంచి ప్రవర్తన కూడా కలిగి ఉండాలి. ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే మన చేతనైనంత సహాయం చేస్తూ ఉండాలి. అల్లాహ్ గర్విష్ఠిని అస్సలు ఇష్టపడడు. అందుకే నేనే గొప్ప అన్న గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. ఇతరులను చూసి ఈర్ష్యపడటం లాంటి చెడు ఆలోచనలు కూడా మన మనసులో రాకుండా చూసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యావత్ విశ్వంలోని అతి గొప్ప భావకుడు, మహాప్రవక్త, అనన్య సామాన్యమైన బోధనా సామర్థ్యం కలవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోటి నుండి జాలువారిన దువాలు ప్రపంచంలో సాహిత్యపరంగానూ ఆధ్యాత్మిక పరంగానూ సాటిలేని మేటి అద్భుతాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన దువాలలో జీవన్మరణాలను గురించి, ఇహపరాలకు సంబంధించిన
విషయాలను గురించి ప్రస్తావించని అంశమంటూ ఏదీ లేదు. జీవితపు ప్రతి పార్శ్వాన్ని, ప్రతి విషయాన్ని సృశిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో దువాలు చేసి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా తన అనుచరులకు అంటే సహాబాలకు ఇలా ప్రబోధించేవారు: దువా విషయంలో విరక్తి చెందకండి, దాని పట్ల ఏమరుపాటుకు లోను కాకండి. దువా చేసేవాడు ఎన్నటికీ నాశనం కాడు. ఇది ఇబ్నె మాజా హదీస్. ఈ హదీస్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, దువా చేసేటప్పుడు విరక్తి చెందకూడదు, అంటే అయిష్టత చూపకూడదు. దువాని చాలా ఇష్టంగా మనసు పెట్టి చెయ్యాలి. ఏదో దువాలని బైహాట్ చేసేసి వరుస పెట్టి ఆ దువాలను వల్లించటం అలా చేయకూడదు. అలా బైహాట్ చేసినా కూడా వాటి అర్థాలని బాగా తెలుసుకుని మనసు పెట్టి ఇష్టంగా దువా చేయాలి. అలాగే దువా పట్ల ఏమరుపాటుకు లోను కాకూడదు, అంటే మర్చిపోవటం కానీ నిర్లక్ష్యం చేయటం కానీ చేయకూడదు. దువాల పట్ల ఆసక్తి లేకపోతే మనిషిలో నిర్లక్ష్యం వస్తుంది. అలా నిర్లక్ష్యంగా దువాల పట్ల ఉండకూడదు, చాలా శ్రద్ధతో చేయాలి. అలాగే దువా చేసినవాడు ఎన్నటికీ నాశనం కాడు. ఒకటి, దువా తప్పకుండా అల్లాహ్ సాన్నిధ్యంలో స్వీకరించబడుతుంది. రెండోది, దువా చేయటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మనసులో నుంచి తలబిరుసుతనం, అహంకార భావాలు లాంటివి దూరమవుతాయి. ఇతరులను చూసి ఈర్ష్యపడటం లాంటి చెడు ఆలోచనలు దూరమవుతాయి. మనం మన కొరకే కాక ఇతరుల కోసం కూడా దువా చేస్తాము. దానివల్ల ఇతరుల మీద మనకు ప్రేమ, వాత్సల్యం పెరుగుతాయి. దువా చేయటం వల్ల ఇహలోకంలోనూ మేలు జరుగుతుంది, పరలోకంలోనూ మేలు జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.